కృష్ణ మాతాజీస్ అందరికి. హరే కృష్ణ మాతాజీ. నిన్న మంచిది. మనం 17వ పాఠాన్ని అనుసంధానం చేశాము. ఇవాళ 18వ పాఠాన్ని అనుసంధానం చేద్దాము. తర్వాత 19వ పాఠం కూడా చదువుతాం. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. శ్యాండాల్ దివ్య తిరువడగలే శరణం. नीलातुङ्गस्थनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती सोचिष्ठायां शिजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பொழப்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நாற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடு கோடியே தொல்பாவே பாடி அருள்வள் பல்வலிலாய நாடினி வெங்கடவர கண்ணே விதி என்னரெம்மாத்தம் నాగకడవావనమే నెలకు కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకీం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్యः సత్కృతాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. 18వ పాశం చూపిస్తాను మీకు స్క్రీన్లో. పద్దెనిమిదో పాశం. ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உந்து மதுக்கிலத்தன் தோடாத தோள்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கம்ரும் குருளி கடே திருவாய வந்தேங்கும் கோழி இளத்தன்கான் மாதவி புந்தரமேள் பழகால் கூளிங்கன் கூவினகான் பந்தார விருவி உணுமெத்துனன் பேர் பாட சிந்தாமிரே கேயால் ஷிரார் வலிய விப்பா వందు తిరువాయే మగళందేలోరెంబావాయ్. శ్రీ ఆండాల్ దివ్య తిరువడగలే శరణం. మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. సో నిన్న మనం 17వ పాశ్రంలో చూసాము. గోదమ్మ తల్లి, గోదా గోష్ఠి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఫస్ట్ నందగోపుడిని మేలుకొల్పులు చేశారు. తర్వాత యశోదమ్మ తల్లిని. తర్వాత కృష్ణయ్యకి మేలుకొల్పులు చేసేటప్పుడు లేవలేదబ్బా ఏంటి ఇంత మేము లేపుతున్నాం కానీ లెగట్లేదు ఏంటా అని కాసేపు ఆగుతారు. తర్వాత ఆలోచించి ఓకే అయితే మేము అగ్రజుడు బలరాముడు, సో బలరాం స్వామికి ఫస్ట్ లేపాలి, తర్వాత కృష్ణయ్యకి లేపాలేమో, అందుకే ఫస్ట్ బలరాం స్వామిని మేలుకొల్పులు చేస్తారు. అప్పుడు బలరాం స్వామి ఏం కావాలి మీకు ఏంటి అంటే కృష్ణయ్య కావాలి అని అడుగుతారు. కృష్ణయ్య కావాలంటే ఇక్కడ లేడు, నీలాదేవి దగ్గర ఉన్నాడు అని చెప్తారనమాట. సో ఆయన భాగవత్ ఉత్తములు. ఎవరు? బలరాం స్వామి. సో మనకి భాగవత్ ఉత్తములు ఎవరైతే వాళ్ళ ద్వారాగా మనం కృష్ణ దగ్గరికి అప్రోచ్ అవ్వగలము అని ఒక భావం. సో ఇక్కడ బలరాం స్వామి నీలాదేవి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ మన వాళ్ళందరూ కూడా కలిసి నీలాదేవి భవనం దగ్గర వచ్చారనమాట. సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారిని మేలుకొల్పులు ఎందుకు చేస్తున్నారు, ఫస్ట్ అది మనం దానికోసం చర్చిద్దాము. అంటే భగవంతుడిలో చాలా కళ్యాణమయ గుణాలు ఉంటాయి అని అంటాం కదా. ఆయనలో వాత్సల్యం, కారుణ్యం, దయ ఇవన్నీ గుణాలు ఉంటాయి. కానీ స్వామి లోపలుండే గుణాల్లో అది పైకి తెచ్చేది అంటే అమ్మవారే తెస్తారంట. పక్కన అమ్మ ఉంటేనే ఈ గుణాలన్నీ సహజంగా ఉంటాయంట స్వామిలో. సో ఈ తత్వాన్ని ఆండాళ్ తల్లి మూడు పాశాల్లో చూపిస్తుంది. 18, 19, 20.
ఈ మూడు పాశాల్లో కూడా అమ్మ అనుగ్రహం ఉంటేనే స్వామి అనుగ్రహం ఉంటుంది అని ఈ పాశాల్లో వర్ణించి మంచిగా చాలా మంచి కవిత్వం చాలా బాగా అమ్మవారు వర్ణింపు చేసి చెప్తారు. సో ఈ మూడు పాశాల్లో ఆ, అమ్మవారు చాలా బాగా నీలాదేవిని మేలుకొల్పులు చేసి అమ్మవారితో ఎలాగ అప్రోచ్ అవ్వాలి అది మనకి ఈ పాశం ద్వారాగా చెప్తున్నారు. అంటే చూడండి మనం భక్త రామదాస్ గారు కూడా ఆయన పాట ఉంటది చూడండి. ఎప్పుడైతే ఆయనకి జైల్లో వేసేస్తారో పాటలు పాడతారు కదా. ఒక పాట ఉంటుంది కదా, నాన్న భ్రోమం అనే ఏదో తెలుగులో పాట ఉంటది. సీతమ్మ తల్లి చెప్పు మీ భర్తని చెప్పు. అనుభవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. మ్మ్. బాగుంది దీపిక. సో ఏ మిథిలేష్ నందిని, అమ్మా నీ భర్తని చెప్పు నన్ను రక్షింపమని చెప్పు అని అంటే డైరెక్ట్గా రాముల వారికి అడగట్లే. అమ్మా నీ మాట వింటాడు రాముల వారు. అమ్మ చెప్పమ్మా నా కోసం నువ్వు చెప్పమ్మా అని. అలాగే తులసీదాస్ గారు కూడా ఆయన ఆయన ఒక దోహలో రామాయణంలో ఉంటదన్నమాట. ఈ అమ్మ సీతమ్మ తల్లి ఎప్పుడైతే నా ప్రభు ఎప్పుడైతే చాలా ఆనందంగా ఉంటాడో ప్రసన్నంగా ఉంటాడో అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పమ్మా. ఆయన్ని చెప్పు, నేను సదా సదాకి మే ఉనీక దాసు అంటే ఎల్లప్పుడు కూడా ఆయనకే నేను దాసుణ్ణి, ఆయనకే భక్తుడని మంచిగా వెళ్ళి చెప్పమ్మా అని తులసిదాస్ గారు కూడా రాశారు. ఇక్కడ ఏంటి అర్థమైందంటే అమ్మ ద్వారాగే మనము భగవంతుడి దగ్గరికి చేరుకోగలము. సో ఫస్ట్ అమ్మవారికే ప్లీజ్ చేయాలి. సో ఇది మన గోదమ్మ తల్లికి బాగా తెలుసు అన్నమాట. ఈ కౌశలం అంటే అమ్మని లేపి ఆ తర్వాత మనం స్వామికి మనం స్వామి అనుగ్రహం మనకి పొందగలం అని ఇది బాగా తెలుసు గోదమ్మ తల్లికి. సో అందుకే ఇక్కడ అమ్మవారిని ఫస్ట్. ఇప్పుడు చూడండి మనం ఇంట్లో కూడా పిల్లలు చూడండి, ఆ ఏవైనా కావాలంటే వాళ్ళకి ఫస్ట్ తండ్రి దగ్గరికి వెళ్ళరు, అమ్మ దగ్గరికి వస్తారు. ఎక్కడికి నువ్వు వెళ్ళాలనే ఫస్ట్ అమ్మకి గాక పట్టుపడతారు. ఏమంటారు, అమ్మ అమ్మ మాకు ఇది కావాలమ్మా, ప్లీజ్ 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 నువ్వు డాడీకి చెప్పవా, నాన్నకి చెప్పవా అని చెప్తారు. అవునా? ఎందుకంటే అమ్మ చెప్తే నాన్న ఎలాగైనా తెచ్చిస్తారు అని ఒక నమ్మకం. సో అదే నమ్మకం ఇక్కడ గోదమ్మ తల్లికి. అమ్మ చెప్తే మాకు కృష్ణ అనుగ్రహం దొరుకుతుంది అని ఇక్కడ. సో మన ఇప్పుడు శ్రీ సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో, శ్రీ సంప్రదాయంలో లక్ష్మీనారాయణని కొలుస్తారు. లక్ష్మీ మాత, లక్ష్మీ అమ్మవారి ద్వారా నారాయణ దగ్గరికి మనం చేరుకోవాలి. అలాగే మన బ్రహ్మగౌడి సంప్రదాయంలో రాధాకృష్ణని కొలుస్తాము. ఎప్పుడు ఒంటరిగా కృష్ణుని కొల్చాం, రాధాకృష్ణుని వాళ్ళని కొలుస్తాం. రాధమ్మ తల్లికి మనం ప్లీజ్ చేస్తే కృష్ణయ్య దగ్గరికి మనకి పంపిస్తుంది అమ్మ అని. అలాగే ఆ వీళ్ళు గుజరాతీస్ ఏమి వల్లభ సంప్రదాయ వాళ్ళు యమునా మాతకి చేస్తారు. వాళ్ళు యమునా మాత ద్వారాగా కృష్ణుడికి చేరుకుండేలాగా వాళ్ళు ప్రేయర్స్ అలాగా ఉంటాయి అన్నమాట యమునా మాత దగ్గర. సో అమ్మ ద్వారాగి మనం స్వామి దగ్గరికి చేరుకోగలము అని ఇక్కడ అమ్మ ఈ పాశ్రంలో మనకి చెప్తుంది. సో చాలా అందంగా కవితం అమ్మకి ఎంత బాగా వర్ణించారంటే చాలా హ్యాపీ అనిపించింది చదివిన తర్వాత. సో జీవులందరూ కూడా అంతే కదా, మనం అందరం కూడా ఏవో పాపాలు చేసి ఇక్కడికి దేవుడితో దేవుడితో మనం అయిపోయి మనలో ఉండే అహంకారం వల్లే కదా మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటే అమ్మవారు ఆవిడ కృప వల్లంట మనకి స్వామికి దగ్గర చేరుకుండేలాగా చేస్తుందంట. సో ఈ పాశ్రంలో గోదాదేవి చాలా బాగా వర్ణింపు చేసింది. ఇలా ఫస్ట్ ఏం చెప్తుంది అమ్మని, అమ్మా ఓకే. ఈ పాశ్రంలో గోదాదేవి చాలా మంచిగా వర్ణింపు చేశారు. ఎలా మంచిగా అమ్మవారికి ఎలా ప్లీజ్ చేశారంటే అమ్మ వచ్చేటప్పుడు తలుపు తీసి వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలి అది కూడా మన గోదా గోష్ఠి వాళ్ళు ఎలా చెప్తారంటే, అమ్మ నువ్వు లేచి వచ్చేటప్పుడు నీ చేతిలో గాజులు ధ్వని వినిపించేలాగా నువ్వు వస్తావు అని మాకు తెలిసినట్టుగా నువ్వు రావాలి. నీ పాదాలు నువ్వు నడిచినట్టుగా వచ్చినట్టుగా అలా అనిపించాలి. పట్టిల్ ధ్వనిలు వినిపించాలి. నువ్వు లోపల నుంచి వస్తున్నట్టుగా
మాకు అలా మీ ఫీల్ అవ్వాలన్నమాట. సో అలా అడుగుతున్నారనమాట. నువ్వు వచ్చేటప్పుడు నీ గాజుల సవడి, నీ పట్టీల ధ్వని, నీ పాదాల ధ్వని వచ్చినట్టుగా మాకు రావాలి, మాకు వినిపించాలి, ఆ ధ్వని మాకు వినిపించాలి అని ఇక్కడ అలాగా రమ్మని చెప్తున్నారనమాట. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే నువ్వు ఇలాగా మాకు వినిపించేలాగా నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు తలుపు తీసేటప్పుడు నువ్వు కనిపించాలి. నువ్వు కనిపించేటప్పుడు మా కళ్ళకి బాగా తృప్తి కలుగుతుంది. అలాగే వినిపించేటప్పుడు మా చెవులకి వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే మాకు మాకు కళ్ళుకి తృప్తి, మా చెవులకి తృప్తి, ఇవన్నీ తృప్తి వల్ల మాకు ఎలా ఉంటుందంటే సర్వాంగమైన సంతృప్తి కలిగేలాగా మాకు కలుగుతుంది. సో ఇలాగ ప్రార్థన చేస్తున్నారనమాట. అంత సంతృప్తి కలిగేలాగా నువ్వు రా అని అమ్మవారికి ఇక్కడ వాళ్ళు ప్లీజ్ చేస్తున్నారు. అంటే అలాగా ప్రేయర్ చేస్తున్నారు. మంచిగా, చాలా మంచిగా ప్రేయర్ చేస్తున్నారు. అమ్మవారు మళ్ళీ లేచి వస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చెప్దాము. ఇవాళ పాశ్రం రామానుజాచార్యకి తిరుపవై జీయర్ అని పేరు వచ్చిందనమాట. ఎందుకంటే ఇది 11వ శతాబ్దిలో అప్పుడు రామానుజాచార్య గారు ఉండేవారు కదా. సో అప్పుడు విషయం ఇది స్టోరీ. ఆయన మధుకరికి మధుకరికి వెళ్ళేటప్పుడు అందరి ఇంట్లో భిక్షాటనకి వెళ్తారు కదా. సో ఒక ఇంట్లోకి వెళ్ళి ఆగుతారు. ఆయన ఎప్పుడు కూడా ఈ పాష్టాన్ని చదివేవారంట. ఉందు మధుకలిత్తాన్ తోడా దత్తోలి వలియన్ అని ఈ పాష్టాన్ని చదివేవారు. చదివేటప్పుడు ఆ, ఒక ఇంటికి వెళ్ళి ఆగుతారు. అక్కడ ఒక చిన్న అమ్మాయి, అక్కడ ఉండే ఆయన పేరు పెరినంబి అని పేరు. వాళ్ళ అమ్మాయి పేరు శ్రీ తులసి. సో తను మంచిగా ఆ, లంగా జాకెట్ అన్నీ వేసుకొని ఆభరణాలతోని మంచిగా ఆ గాజులు సందడితోని ఎప్పుడైతే ఆయనకి భిక్షాటన చేయటానికి ఇలా వస్తాదో తను ఎలా ఫీల్ అవుతారంటే నీలాదేవియే వస్తుందని. అంటే ఈ పాశ్రంలో ఎలా రాశారు? నువ్వు వచ్చేటప్పుడు గాజుల ధ్వని రావాలి, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు మాకు వినిపించేలాగా ఆ, అన్ని అంటే ఒక చప్పుడు చేస్తూ అలా రావాలి అని చెప్పారు కదా. ఆ అమ్మాయి వచ్చి గాజులు, ఇవి చెవుల్లోవి, ఇవన్నీ మంచిగా చక్కగా వేసుకొని ఆభరణాలు వేసుకొని ఈ లంగా జాకెట్ వేసుకొని ఉంటే తను ఆ, ఎలా ఫీల్ అయ్యారంటే అమ్మవారి సాక్షాత్తుగా వస్తుందని స్పృహ తప్పి పడిపోతారనమాట. కంటిన్యూగా అంటే అక్కడ ఆయన నాన్నగారికి పిలుస్తుంది అనమాట వాళ్ళ అమ్మాయి. నాన్న నాన్న ఏమైంది చూడండి, ఇవాళ ఏమైంది ఇలా పడిపోయారంటే అప్పుడు ఆయన చూసేటప్పుడు ఆయన ఒక్కటే పాశురాన్ని చదువుతూ ఉంటారనమాట. ఉందుకు రత్తం తోడాదత్తోళ్ళు వలియన్ అని ఆ పాశాన్ని చదువుతూ చదువుతూ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆహా, నీలో ఆయన గోదాదేవి, నీలాదేవి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అయ్యారు. అంటే అమ్మవారు దర్శనం చేసుకున్నారు, అందుకే నీలాగా పడిపోయారు అని చెప్పారు. సో ఆ రోజు నుంచి ఈ పాశ్రం కూడా చాలా ఫేమస్. రామానుజాచార్య కూడా తిరుపవై జీయర్ అని పేరు వచ్చింది. సో ఇప్పుడు పాశ్రంలో వెళ్దాము. ఉందు మదలుతాన్ తోడాదొత్తోల్ వలియన్ అంటే నీలాదేవికి నందగోపుడు, అంటే ఇక్కడ నీలాదేవికి ఏమని సంబోధించి పిలుస్తున్నారంటే ఇక్కడ చూసాం ప్రతి పాశ్రంలో అమ్మవారు మేలుకొల్పులు చేసేటప్పుడు వాళ్ళందరికీ మంచి పొగడింపులతో లేపుతున్నారు. సో ఇక్కడ నీలాదేవికి లేపేటప్పుడు నీలాదేవికి ప్రత్యేకంగా పేరు కాదు, నీలాదేవి కృష్ణుడు తండ్రి పేరుతో ఆ కుటుంబంకి ఆ గౌరవం చెప్తూ లేపుతున్నారు. అంటే ఏమని చెప్తున్నారు? నీలాదేవికి నందగోపుడు కోడల, అంటే నీలాదేవికి ఏమని లేపుతున్నారు? నందగోపుడు కోడల అని పిలుస్తున్నారు కదా. సో నందగోపుడు గొప్పతాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ అమ్మవారు. సో అది మనం ఇప్పుడు మళ్ళీ పాఠశాలలోకి వెళ్ళేటప్పుడు చదువుదాము. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆయన దగ్గర చాలా కండబలం ఉందన్నమాట. ఎంత కండబలం అంటే మదక్కి ఏనుగుల్ని కూడా వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని లొంగదీసే అంత బలం. సో ఈ ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాసుదేవుడు తన ఏనుగులు అన్ని కూడా నందగోపుడికి అప్పచెప్పాడనమాట. సో ఆ ఏనుగులు బాగా మదెక్కే ఏనుగులు అనమాట. నందగోపుడి దగ్గర అపారమైన గో సంపద, అపారమైన అలాగే గజ సంపత్తి కూడా ఉంది. అతను ఈ ఏనుగులన్నీ కూడా ఆధీనంలో అతని అదుపులో పెట్టుకొని అంత ఖండబలం కలిగేవాడు అని ఇక్కడ అమ్మవారు సంబోధన చేస్తున్నారనమాట. అలాంటి మదం ఎక్కినంటే బాగా మదం ఎక్కి ఏనుగులు ఉంటాయండి.
ఆ ఏనుగుల్ని అదుపులో పెట్టుకోవాలంటే చాలా కష్టం. సో అలాంటి ఏనుగులకు కూడా అదుపులో పెట్టుకుండే అంత కండబలం ఉండే ఆయన అని సంబోధిస్తూ పిలుస్తుందనమాట. అందు మదగిస్తానంటే బాగా మదం ఎక్కే ఉండే ఏనుగులకి నిగ్రహించేవాడు, శత్రువులందరూ కూడా ఓడించే కండబలం కలిగేవాడు. అంటే మనం లాస్ట్ ప్రీవియస్ పాస్టంలో చెప్పుకున్నాం కదా, కంసుడికి ఆ ఈ ఊర్లోనే వచ్చి ఎప్పుడు కూడా అటాక్ చేయలేదు. ఎప్పుడు ఎల్లప్పుడు ప్రతి ఒక్కరికి అసురులందరికీ పంపించాడు, తన స్వయంగా రాలేదు. అంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఈ నందవ్రజంలో అందరికీ కండబలం చాలా ఎక్కువ. సో అది భయం. సో ఆ భయం వల్ల ఎప్పుడు కంసుడు స్వయంగా ఎప్పుడు అటాక్ చేయలేదు. అది అంతటలాగా వీళ్ళ బలానికి, ఆ, ఈ నందగోపుడు బలానికి అమ్మవారు మంచిగా ఇక్కడ పొగుడుతూ చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఇంకో నప్పిన్నాయ్. నప్పిన్నాయ్ అంటే అందమైన అందమైన పిల్లని నప్పిన్నాయ్ అని అంటారంట. సో ఎంత అందం అంటే అమ్మవారు, ఎవరికైనా అందం ఉంటే చిన్న అందం కూడా అంటే కొంచెం ఏదో ఒకటి లోపం పెడతాడు భగవంతుడు, చిన్నదేనే. కానీ ఏ కొంచెం లోపాలు లేకుండా సర్వాంగి సుందరి అంట. చాలా చాలా అతిలోకమైన సుందరి, దివ్య విగ్రహం. ఎలా అంటే లావణ్యమూర్తి అంత. నప్పిన్నే దాని మీనింగే అంతంట. అందమైన పిల్ల, దివ్య విగ్రహం, లావణ్యమూర్తి అంట, అతిలోకమైన సుందరి నప్పిన్నే దాని అర్థం. సో ఇక్కడ అమ్మవారి ఆ అందానికి కోసం కూడా పొగిడారు. సో అది కూడా మళ్ళీ మనం పాశ్రంలో వెళ్దాము. ఇప్పుడు ఫస్ట్ మర్మం ఏంటంటే, ఫస్ట్ నందగోపుడు కోసం చెప్పారు కదా, నందగోపుడు ఆచార్యుడుతో పోలుస్తున్నారు ఇక్కడ. లోపల ఆంతరిక భావం, ఆయనలో కండబలం శక్తి ఎంతంటే ఆ ఏనుగులకి మదమెక్కి ఏనుగుల్ని కూడా లొంగదీసే అంత శక్తి. సో దాన్ని ఏం చెప్తున్నారంటే, ఆచార్యలో ఉండే జ్ఞానం ఎంత ఎక్కువ ఆ జ్ఞాన బలం ఎంత ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు నాస్తికులకు కూడా ఆస్తికుల్లాగా చేసే అంత శక్తి కలిగే వాళ్ళు. సో అది ఇక్కడ అర్థం, దాని అంతరార్థం. సో మదమెక్కి ఏనుగంటే అహంకారంతో పోలుస్తున్నారంట. మనలో ఏముంటది అహంకారం? కొంచెం అందం ఉన్నే, డబ్బు ఉన్నే, ప్రతిష్ట ఉన్నప్పుడు కూడా అదే అహంకారం కదా. సో ఆ అహంకారం, మనలో ఉండే అహంకారం, ఈ ఆచార్యులు వాళ్ళలో ఉండే జ్ఞానంతో మనలో దోషాలన్నీ తొలగించి మనలో ఉండే మదాన్ని కూడా తగ్గిస్తారు. సో అది ఇక్కడ దాని అంతరార్థం. మళ్ళీ ఇప్పుడు ఆవిడ హెయిర్ కోసం కేశాల కోసం పొగుడుతున్నారు అనమాట. ఇప్పుడు చాలా మంచిగా మంచి కేశాలు అవన్నీ కూడా మంచిగా పాశ్రంలో ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మనం దాన్ని చదువుదాము. లోపల నుంచి ఆవిడ కేశ పరిమళం చాలా మంచిగా వస్తుందంట. సో చాలా గొప్ప కేశాలు అని వాళ్ళు పొగుడుతున్నారు. సో కేశ సౌందర్యం చూసి, అంటే కేశ సౌందర్యం ఎలా ఉంటుందంటే పురుషులందరికి కూడా వ్యామోహం కలుగుతుందంటే ఓన్లీ స్త్రీలో ఉండే కేశ సౌందర్యాన్ని చూసి ఎక్కువగా వ్యామోహంలో పడతారంట. సో ఇక్కడ తన కేశ సౌందర్యం కోసం ఎక్కువ ఎందుకు అమ్మవారు చెప్తున్నారంటే, భక్తి, ప్రేమ, వ్యామోహం ఎవరిలో ఉంటే భగవంతుడు కృష్ణయ్య వాళ్ళనే ప్రేమిస్తాడు. దాని అంతరార్థం. కడే తిరువాయ్, తలుపు తీవమ్మ. ఇప్పుడు అంతట్లాగా పొగిడిన తర్వాత, నువ్వు ఇంత గొప్పదానవు కదమ్మా, నీ అందం ఇంత అందంగా ఉంటావు కదా, నువ్వు నువ్వు నందగోపుడు వాళ్ళు కుటుంబంలో వాళ్ళు కోడలు కదమ్మా, నప్పిన్నాయ్ అంటే ఇక్కడ పాశురంలో ఉంటది. உந்து மதுகிளித்தான் தோடாத தோல் வலியன் నందగోపాలన్ మరుమగలే నప్పినాయ్. ఆ తర్వాత కందం కమురం కురులి కడే తిరువాయ్ వందేంగుం కోళి రెత్తన్గాన్. అంటే ఆ అమ్మవారు కేశాల కోసం పొగిడింపులు చేశారు. ఆ తర్వాత అమ్మ నువ్వు ఇంత ఇంత అందంగా ఉండి దానివి కదా అని పొగిడిసి, ఇప్పుడు నువ్వు తలుపు తీయమ్మా అని చెప్పి వాళ్ళ ప్లీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అమ్మవారు ఏమంటారు? నీలాదేవి ఎవరంటే, నీలాదేవికి ఏమంటారు? 3 శక్తులు భగవంతుడి దగ్గర. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి. అంతరంగ శక్తి లక్ష్మీదేవి. సో ఆలాదిని శక్తి ఎవరంటే, మన గోడి సంప్రదాయాలు ఆలాదిని శక్తి అంటే రాధారాణి. అలాగే ఈ నీలాదేవి కూడా ఆహ్లాదిని శక్తి అని అంటారు. సో ఇక్కడ రాధా తత్వం ఏదైతే ఉందో అది నీలాదేవిదే. సో ఇక్కడ నీలాదేవి అని చెప్తున్నారు, కానీ అక్కడ బృందావనంలో ఉండే పెద్ద గోపి ఎవరు?
రాధమ్మ తల్లియే కదా. సో రాధమ్మ తల్లి కన్నా ఇంకెవరు ఉన్నారు అక్కడ? సో ఈ సౌందర్యం కోసం ఇక్కడ పొగుడుతున్నారే. సో ఈ సేమ్ మనకి ఇక్కడ రాధిక అష్టకంలో కూడా వస్తుంది ఒక ఫస్ట్ పేర, మనం అప్పుడు నేర్చుకున్నాము. కుంకుమాంత కాంచనాబ్జ గర్వహారి గౌరభా పీతనాంచితాబ్జ గంధ కీర్తి నింది సౌరభా బల్లవేష సోను సర్వవాంఛితార్థ సాధికా మయ్యమాత్మ పాద పద్మ దాస్యదాస్తు రాధికా. దీంట్లో ఏమంటున్నారంటే, हे श्रीमती राधिका, मेरे लिए आपने पाद पद्मों की सेवा प्रदान करती रहे, जिनके श्री विग्रह की कांति कुमकुम से युक्त स्वर्ण कमल के गर्व का अपहरण करने वाली है, एवं जिनके श्री अंग की सुगंध केसर से युक्त कमल की सुगंध के यश का तिरस्कार करने वाली है, तथा जो गोपराज कुमार श्री कृष्ण के अभिलाषित सभी प्रयोजनों को सिद्ध करने वाली है. ఇది ఒక పేర, కానీ మొత్తం 8 ఉంటాయి అష్టకం. దీంట్లో మొత్తం అమ్మవారు ఇక్కడ ఎలా అయితే అందానికి పొగిడారో, రాధారాణి అందాని కోసం పొగుడతారనమాట. అలా అంట రాధారాణికి కృష్ణుడే మోహితయ్యాడు అని. సో ఇక్కడ కూడా గోదమ్మ తల్లి ఇంత మంచిగా నీలాదేవిని పొగుడుతూ లేపుతున్నారు. ఇప్పుడు ఇంత అట్లాగా చెప్పిన తర్వాత, అమ్మ తలుపు తీయమ్మ, మేమందరూ వచ్చాము, తలుపు తీయమ్మ చెప్పేటప్పటికి ఇక్కడ లోపల నుంచి అమ్మవారు అడుగుతున్నారు, అసలు తెల్లవారిందనరా అని లోపల అమ్మ అడుగుతుందనమాట. అసలు గుర్తింపులు ఏంటి అసలు తెల్లవారిందని? అప్పుడు వీళ్ళు అంటున్నారు, వందేంగం కోళి ఎత్తనగాన్. ఇప్పుడు గుర్తింపులు చెప్తున్నారు. ఏమంటున్నారు? కోడులు ఒక 2 రకాలుగా కోడులు ఉంటాయి. ఒకటేమో జాముకి కోడులు వాళ్ళ స్థానంలో ఉండే వాళ్ళు ప్రతి 3 అవర్స్కి కూస్తాయి. ఒక కోడులు ఏం చేస్తాయంటే, వాళ్ళు పిల్లలకి మేపించటానికి వాళ్ళేమో పిల్లలతో సహా చూసారు కదా కోడులకి సరే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో తెల్లవారింది అని అంటే చిన్న 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 పిల్లలను తీసుకొని ఆ చెత్త కొంపలోకి వెళ్తాయి. ఆ చెత్త కొంపలోకి వెళ్ళి అన్ని ఏరుకొని ఆ పిల్లల్ని ఇలా మూతలో పెడుతూ ఉంటుంది. మంచిది అంటే అవన్నీ తీసేసి ఆహారం తీసేసి పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వందేంగం కోళి ఎలెత్తన్గాన్ అంటే కోళ్ళు అరుస్తున్నాయి అమ్మ. అప్పుడు ఏమంటుందంటే లోపల నుంచి అమ్మవారు అవి జాము కోళ్ళు అవి ప్రతి 3 అవర్స్కి అలాగా కూస్తూనే ఉంటాయి కదా, మీరు అలాగ అనుకున్నారు, ఏదో తెల్లవారైపోయింది, అవి జాము కోళ్ళు అని చెప్తుందనమాట. అప్పుడు వీళ్ళు చెప్తున్నారనమాట, ఏంగోం కోళ్ళీలు ఎత్తను కానీ అన్ని చోట్ల, ఇక్కడే కాదమ్మా అన్ని చోట్ల కూడా అరుస్తున్నాయి, ఇక్కడే కాదు అంటే అది చెప్పాను కదా. ఎప్పుడైతే జాము కోళ్ళు ప్రతి 3 అవర్స్కి అలాగా కూస్తూనే ఉంటాయి, పెద్ద నోరు పెట్టేసి. ఇప్పుడైతే ఎవరికి కోడులు కనిపించట్లేదు, కానీ చిన్నతనంలో మేము చూస్తాం ఆ ఊర్లో పెద్ద ఉంటాయి, పెద్దగా నోరు పెట్టేసి ప్రతి 3 అవర్స్లో కూస్తూ ఉంటాయి. ఒక కోళ్ళు ఏంటో చిన్న పిల్లలకి ఎప్పుడైతే ఉదయం అవుతుంది కదా, అలా చెత్త గుంపలోకి వెళ్ళిపోయి ఇలా ఏరుతూ ఉంటాయి. సో వీళ్ళేమిటంటున్నారు, ప్రతి చోట్లోని కోళ్ళు కూస్తున్నాయమ్మా, నువ్వు లేగమ్మా అని చెప్తున్నారు. ఇప్పుడు లోపల ఉండే అమ్మవారు ఏమంటున్నారంటే, మీరంతా ఇలా వస్తే చూసి కోడులు అరిచాయేమో, మీరు అందరికీ చూసి అంటే ఒక్కొక్కసారి కోళ్ళ దగ్గర చాలా భయంగా ఉంటాయి కోళ్ళు. మనం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చాలా తొందరగా ఇలా లోపలికి వెళ్ళిపోతాయి పిల్లలు తీసుకొని. సో అలా మీ అందరికి చూసి కోళ్ళు అలాగ అరిచి ఉంటాయేమో అని చెప్పేటప్పటికి, లేదమ్మా కోళ్ళు నిజంగా అరుస్తున్నాయి, నువ్వు లేవమ్మా అని చెప్పి వీళ్ళందరూ కూడా నీలాదేవిని మేలుకొల్పులు చేస్తున్నారు. అప్పుడు